ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి, రెచ్చగొడితే రెచ్చిపోయి కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంతకుముందు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి. అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ. మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది, కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నాం, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నాం. మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదని ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ అండేవాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరో ఒకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. దానికంటే మనం కష్టపడదాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, దాన్ని రివైవ్ చేద్దాం. పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ, రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అట్లా కూర్చుంటే మనకు కూడా సహకరించేవాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి 2 సార్లు పర్లేదు కానీ అనునిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా కొంటే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం టోటల్గా. చంద్రబాబు నాయుడు గారిని కార్మిక సంఘాలను కలిసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నువ్వు చిత్తశుద్ధితో కృషి చేసి పరిరక్షిస్తానని చెప్పడం అభినందనీయమే. కాకపోతే సెంటిమెంట్ అస్తమానం వాడుతున్నారు. ఇది సెంటిమెంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుంది. అది తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రతీక. ఆ సెంటిమెంట్ అనేది ఈరోజు పోయేది కాదు. 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా ఆవిర్భవించింది కర్మాగారం. అంతేకాకుండా వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేయడంతో వచ్చినటువంటి కర్మాగారం. ప్రభుత్వ రంగం కోసం వారు ఇచ్చారు కాబట్టి ఆ యొక్క సెంటిమెంట్ అనేది నిరంతరం వారి జీవనం వాళ్ళ ఊపిరిలాగా ఉన్నది కాబట్టి అది ఎల్లకాలం కూడా కొనసాగుతుంది. దీన్ని అందువల్ల ఆయన వేరే ఉద్దేశంతో చెప్పుండొచ్చేమో కానీ వ్యాపార సంస్థలు ఏ విధంగా ముందుకెళ్లాలనే చెప్పే ఉద్దేశంతో చెప్పుండొచ్చు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ముమ్మాటికి ఎప్పటికీ కూడా సెంటిమెంటే. ఎందుకంటే రక్త తర్పణ నుంచి వచ్చింది, పోరాటాల నుంచి వచ్చింది, త్యాగ ఫలితాల మీద వచ్చింది. నిర్మాణ దశలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. ఆఖరికి ఉత్పత్తి ప్రక్రియలో కూడా మొన్న ఎక్కడైతే SMS2 ASP2 దగ్గర ఒక బ్లాస్ట్ అయితే 19 మంది చనిపోవడం జరిగింది. ఎందరో చనిపోయినటువంటి కర్మాగారంతో మరి వారి జీవితాలన్నీ ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులు కానీ ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ లక్షలాది మంది జీవనం ముడిపడి ఉంది. ఈ ముడిపడి ఉన్నటువంటి విషయంలో వారి తాలూకా ఆవేదనని అర్థం చేసుకోవాలి తప్ప ఇది సెంటిమెంట్తో కాదు, చారిటీ కాదనడం కూడా అది అంత శ్రేయస్కరం కాదని చెప్పేటువంటిది మేమైతే భావిస్తున్నాం. ఖచ్చితంగా యాజమాన్యం వైఫల్యం ఉంది. ఆయన యాజమాన్యం ఆలోచించుకోవాలని చెప్పారు. కార్మికులు ఏముందండి, కార్మికులు పెద్ద కష్టమేం కాదు. కార్మికులు ఏం చెప్తే అది చేస్తారు. కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు 18,000 20,000 మంది కార్మికులు ఉండేవారు. ఈరోజు 13,000 మందికి వచ్చేసారు. ప్రతి నెల రిటైర్మెంట్లు అయిపోతున్నాయి. ఈ ఒక కార్మికుడు ఒక నలుగురు చేయాల్సిన పనిని ఒక కార్మికుడు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మిగతా స్టీల్ ప్లాంట్ కంటే మిన్నగా చేశారు. మొత్తం లేబర్ ప్రొడక్ట్ చూసినట్టయితే ఒక కార్మికుడు 500 టన్నుల నుంచి 600 టన్నులు తీస్తున్నారు. వేరే మిగతా స్టీల్ ప్లాంట్ 200 300 టన్నులు తీస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వ్యవసాయ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళు అనేకమైన మారుమూల ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అందరూ కూడా తమ శక్తిని ఉపయోగించుకొని వారికి ఉన్న వనరులన్నీ కూడా మంచి మంచి ఆలోచనతో ఇటు అధికారులు కానీ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులను కష్టంటి పనిచేస్తున్నప్పుడు వారి తాను శక్తిని గమనించాలి. ఇందులో యాజమాన్యం సక్రమంగా లేదు. యాజమాన్యం దారిలో పెట్టండి. యాజమాన్యం దారిలో పెట్టడానికి ఎవరు పెట్టాలి? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంగా మీరు వారిని కంట్రోల్ చేయాలి. వారి మీద గాలికి వదిలేస్తే ఇలాగ ఉంటుంది. వారు అవినీతి అక్రమాలు చేస్తుంటారు. యథేచ్ఛగా మొత్తం అంత కంపెనీ అంతా కూడా నష్టాల్లో పోద్ది. ప్రైవేట్ కంపెనీలు అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు. నష్టాలు వెళ్ళలేదు, కావాల్సిగా నష్టాలు క్రియేట్ చేస్తున్నారు. అప్పులు దాంట్లో ఉంది. ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు అప్పులు లాభాలు నష్టాలు అన్నీ జరుగుతుంటాయి. ఈ అప్పులనే తీసుకొచ్చారు. అప్పులకు వడ్డీ కడుతున్నాం. ఈరోజు ఈ కంపెనీ మీద 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 కోట్ల రూపాయలు పైగా డివిడెండ్లు కట్టాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళినాయి, కేంద్ర ప్రభుత్వానికి కూడా 40,000 కోట్ల పైగానే ఈరోజు డివిడెండ్ వెళ్ళింది. 10,000 కోట్ల రూపాయల దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వివిధ రూపాల్లో పన్నుల రూపాయలు వెళ్ళడం జరిగింది. అందువల్ల ప్రైవేటు వాడు ఏంటంటే కార్మిక వర్గాన్ని సరైన జీతాలు ఇవ్వడు,
ఒక పెర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకోడు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండదు, ఓబీసీ రిజర్వేషన్ ఉండదు, నిర్వాసులు తీసుకోరు, ఫిజికల్ హ్యాండిక్యాప్లు తీసుకోరు, మహిళలను తీసుకోరు, స్పోర్ట్స్ కోటా ఇంప్లిమెంట్ చేయరు, ఏది ఇంప్లిమెంట్ చేయరు. కాబట్టి అన్ని అవుట్సోర్సింగ్ ఇచ్చేసి మొత్తం లేబర్ కాస్ట్ని తగ్గించుకొని వారి వ్యాపార ద్వారంతో వాళ్ళు పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారు ఎప్పుడు కూడా ట్యాక్స్లు కూడా సరిగ్గా కట్టరు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిది పారదర్శకతతో పనిచేసే సంస్థ. ఈరోజు 100% కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా భూములన్నీ తీసుకొని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హడావడి ఎన్నికల తర్వాత కనపడటం లేదు. మా అంతటా మేముగా వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఇంకోరు కానీ వచ్చి కలవడం మంచిదే. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కానీ కార్మిక సంఘాలు కానీ పిలిచి మాట్లాడలేదు. మా అంతటా మేము వెళ్ళి అభ్యర్థించి ఇలా చేయండి అని చెప్పన్నాం. ఆ రోజు ఉన్నటువంటి మాటలకి ఈ రోజున్న మాటలకి చాలా తేడా ఉంది. వారు చెప్పింది ఏంటి, ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, అవసరం కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరే అఖిలపక్షాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. కార్మిక సంఘం ఎవరైనా వద్దని చెప్పారా? లేదా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేది రాజకీయాలకు అతీతంగా చేసే కమిటీ ఇది. ఈరోజు మేము రాజకీయాలు అక్కడ చూపించడం లేదు. ఈరోజు మీరు అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి గారు తీసుకెళ్తారో ఇంకో దగ్గర తీసుకెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని మేము అడుగుతుంది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మైన్స్ అనేది లేవు, రా మెటీరియల్ సోర్స్ లేకపోవడం వల్ల ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ 3 2 మూసారు, మిల్స్ ఏవి పనిచేయడం లేదు, ఉన్న మ్యాన్ పవర్ని తగ్గించేస్తానంటున్నారు. మీరు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు, మోడీ గారు అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. మీరు కూడా కొత్త ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. కొత్త ఉద్యోగాలు మరి దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు 2500 మంది తీసేస్తూ ఉంటారు. కొద్దిమంది ఎన్ఎండీస్ నగరానికి బలవంతంగా పంపించేస్తూ ఉంటారు. 3500 మంది కాంట్రాక్టులను బయటకు పంపించేస్తానంటారు. ఏమనుకుంటారు ఇదంతా కూడా? ఇది చేస్తే ఏమవుతుంది, అల్లకల్లోనే అయిపోద్ది. ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఉపద్రవం వస్తుందో తెలియదు. ఈరోజు ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ మిగతా అధికారులు కానీ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఆలోచన శాంతియుత పందాల ముందుకెళ్తున్నారు. ఓపికతో ఉన్నారు అందరూ కూడా. ఈ ఓపిక నశించి అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యి ఏదో ఉపద్రవం వచ్చేస్తే ఆనాడు ఎవరు కూడా ఆపలేరు. రేపు పొద్దున మొత్తం కార్మికులు, వారి కుటుంబాలు, నిర్వాసులు, వారి కుటుంబాలు, ప్రజలు భూయెత్తున ఉద్యమించే రోజు వస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత వస్తుంది. కాబట్టి దాని దగ్గరగా కూర్చొని ఇమీడియట్గా మేనేజ్మెంట్కి సరైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి ఈ కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేస్తున్న ప్రకటన చేయండి. లేదంటే వర్కింగ్ క్యాపిటల్ 10,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఇప్పించేది చేయండి. చేసి కర్మాగారాన్ని ఒక ప్రభుత్వ రంగంలో కొనసాగించి ఈ రిజర్వేషన్ విధానాలు, నిర్వాసులకు ఏదైతే 50% ఉద్యోగాలు ఉన్నాయో అది ఇవ్వడం కానివ్వండి, మిగిలిపోయి నిర్వాసులందరికీ ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టి ఆ విధంగా మాట్లాడితే చాలామంది హర్షిస్తారు తప్ప ఈ విధంగా చారిటీ అని లేదా ఇంకోటని అంటే కొన్ని సందర్భాల్లో మా సెంటిమెంట్ మీద, మా తాలూకు ఆత్మగౌరవం మీద, ఆత్మక ప్రతీక మీద ఏదో మామూలుగా పుండు మీద కారం పోసినట్టో లేకపోతే దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేది మా అభ్యర్థన. ఏదేమైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువ నిందించలేం. కానీ ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమోదం లేకుండా ఇట్టి పరిస్థితులు వాళ్ళు ముందుకు వెళ్ళరు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆమోదం చెప్పదని మేము భావిస్తున్నాం. కానీ ఒత్తిడి చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీ తాలూకా సహకారం లేదా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. గత పరిస్థితులు వేరు. గతంలో వాళ్ళు పూర్తి మెజార్టీ ఉండేది బీజేపీ వాళ్ళకి, అందులో ఎవరి మాట వినేవారు కాదు. ఈరోజు మీ మాట వినాల్సింది ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఏదైతే మ్యాన్ పవర్ చాలామంది తగ్గిపోయింది, కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఉన్నటువంటి మొత్తం పూర్తి సామర్థ్యంతో కర్మాగారం నడిపించాలి. కావాల్సిన ఐరన్ ఓర్ మైన్ కానివ్వండి, లేదా బయట నుంచి ఏదైతే వస్తుందో కోకింగ్ కోల్ అన్నీ కూడా సమృద్ధిగా వచ్చేటట్టు మేనేజ్మెంట్ సక్రమంగా చేయడం లేదు. కాబట్టి వారి మీద చర్యలు చేపట్టండి. మేనేజ్మెంట్దే ఎప్పుడు కూడా తప్పు ఉంటుంది తప్ప కార్మిక వర్గానికి కాదు. ఎందుకంటే కార్మిక వర్గం కూడా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్లు ఇస్తుందో ఆ టార్గెట్లు అన్నీ కూడా ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఇస్తున్నారు. ఇచ్చింది 100% అయితే 100% మించి 120%, 130% చేస్తున్నప్పుడు కార్మికులు పని చేయండి, సమన్వయంతో పని చేయండి, ఆలోచించుకోండి అంటే ఏమి, కార్మికులు పనిచేయడం సిద్ధంగా ఉన్నారు. నువ్వు రా మెటీరియల్ ఇవ్వడం లేదు, పనిముట్లు ఇవ్వడం లేదు, ఏమీ చేయకుండా రమ్మంటున్నావు, డ్యూటీ రమ్మంటున్నావు, ఏదో పని చేయమంటున్నావు. రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సేఫ్టీ సమస్యలు ఎదురవుతున్నాయి, ఎన్విరాన్మెంట్ సమస్య ఎదురవుతుంది. వీటన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు కర్మాగారాన్ని కాపాడుకోవాలని పనిచేస్తున్నాం. జీతాలు ఇవ్వడం లేదు, చాలా కాలం జీతాలు లేవు. ఆఖరికి ఈరోజు సెప్టెంబర్లో ఉన్నాం, ఆగస్టు నెల జీతంలో సగం జీతం ఇచ్చారు, ఇంకా సగం జీతం కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. చాలామంది కాంట్రాక్ట్ కార్మికులకు 2 నెలలు 3 నెలలు కూడా జీతాలు రాని పరిస్థితుంది. ఇది అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి మా కార్యక్రమానికి మద్దతు ప్రకటికి కేంద్ర ప్రభుత్వం మండలించడానికి ప్రయత్నం చేయాలి. మీరు మొత్తం అందరినీ కూడా కలిపి మొత్తం రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలని కలిపి ప్రధానమంత్రి గారు తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది పోరాటాలు చేస్తే ఊరికనే వచ్చింది కాదు. ఆరు ఇందిరాగాంధీ గారి తాలూకా మెడలు వంచి ఆవిడని ఒప్పించి మొత్తం మీద ఆ రోజు అందరూ కూడా సాధించుకున్నారు. అటువంటి కర్మాగారాన్ని మళ్ళీ మరి ఇంకోటి కట్టగలమా? ఎవరైనా చేయగలరా? ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, సముద్ర తీరాన్ని ఉన్నటువంటి కర్మాగారం భారతదేశం ఎక్కడైనా ఉందా? అందువల్ల దీనికి మీకు అవకాశం వచ్చింది. మీరు ఏదైనా చేయాలి, అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే మీ చేతిలో ఈరోజు ఉన్నారు. మీ సహకారం లేకపోతే మోడీ గారు ముందుకెళ్ళలేరు. మోడీ గారు తెలుగు వారిని గొంతు కోసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏనాడు కూడా మనం ఉన్నటువంటి గత 10 ఏళ్ళు ఉన్నారు. ఏం సహకారం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి? ఒక్క సహకారం అందించలేదు.
మరి ఈరోజు మళ్ళీ అధికారంలోకి రాగలిగారు వాళ్ళు. అధికారంలోకి వచ్చి ఈరోజు ఇంకా వాళ్ళందరూ కూడా స్టాండ్ ఎక్కడ మారింది? మన గొల్లబాబురావు గారు ఎంపీ గారు లెటర్ అడిగారు. పంకజ్ చౌదరి గారు చెప్పాడు, ఆయన మేము జనవరి 2021 జనవరి 27 ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. స్టీల్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉందంటున్నారు. స్టీల్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంటే ఒకవేళ అవకాశం ఉంటే కంపెనీ నడుస్తుంది, ఫీజిబిలిటీ ఉంటే అవకాశం ఉంటే ప్రైవేట్ చేస్తాం, ఒకవేళ అవకాశం లేకపోతే మూసేస్తామంటే దేని ఏంటి ధోరణి? వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా? కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు కనపడటం లేదు. వారు పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా ముంచేయాలని, ఎవరికి అమ్మేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేంద్రం మీద అన్ని రకాల ఒత్తిడి చేయాలి. అవసరమైతే అల్టిమేటం ఇచ్చి మేము బయట తప్పుకుంటామని చెప్పి మాట అంటే ప్రజలు మిమ్మల్ని అందరం కూడా హర్షధ్వానాల మధ్య మిమ్మల్ని అందరం కూడా ఊరేగించే కార్యక్రమాలు కూడా జరుగుతాయనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది